నేర్చుకున్నాడు. తనైతే ఆల్రెడీ సెకండ్ ప్లేస్ రావడంతో ఫస్ట్ ప్లేస్ ప్లాన్ చేసుకుంటాడు ఆటోమేటిక్. సక్సెస్ అవుతాడా లేదా అనేది అదే కదా నేను అనేది. బేసిక్ గా అయితే డైలమాలో నుంచి ముందుకు వచ్చాడు, మళ్ళీ ధైర్యం వచ్చింది కేటీఆర్. ఎందుకంటే గెలవడం అన్నటువంటిది కాదు ఇక్కడ పాయింట్. శాంతం అసలు డిపాజిట్లే కోల్పోయిన స్టేజ్ నుంచి పార్లమెంట్ ఎన్నికలు మళ్ళీ సెకండ్ ప్లేస్ కి రావడం అనేటటువంటిది అతనికి ఓతమే ఓ రకంగా. ఖచ్చితంగా, ఎందుకంటే శాంతం తుడుచుకుపోయింది కదా. అసలు తెలంగాణ పుట్టాక తెలంగాణ చరిత్రలో ఎంత దారుణంగా ఓటమి ఎప్పుడుంది. అదే సందర్భంలో సెకండ్ ప్లేస్ కి బీజేపీ వచ్చి అసలు బీఆర్ఎస్ ఉనికేంటి అన్నటువంటి స్టేజ్ లో వచ్చే ఆ మాత్రపు ఓట్లు, ఆ మాత్రం కాదు అదే. వీళ్ళు మరి 8.5%, అది ఏకంగా 39%. ఎంత తేడా వచ్చేసింది. అప్పుడు ఎలక్షన్స్ లో చూస్తే వీళ్ళు దాదాపుగా 40%, బీజేపీ వాడు. వీళ్ళ శాతం 8-10కి వచ్చింది. మళ్ళీ పికప్ చేసుకోవడం పూర్తి రివర్స్ కదా అది. ఇప్పుడు ఆత్మవిమర్శ చేసుకోవచ్చు బీజేపీ. కొత్త అధ్యక్షుడిని పెట్టి ఈ గొడవలు లేనటువంటి వాళ్ళని తీసుకొచ్చి పెట్టి అందరినీ సమన్వయం చేసుకోవడంలో విఫలమైంది. అందరూ మేధావులే, పార్టీకి మాత్రం పనికిరారు. అరవింద్, డికే అరుణ, ఈటల రాజేందర్, విశ్వేశ్వర రెడ్డి, కేటీ, అదే తన పేరు కిషన్ రెడ్డి, బండి సంజయ్, అందరూ వద్దండులే విడివిడిగా చూస్తే. కలిసి మాత్రం పార్టీని గెలిపించాలన్నటువంటి ఆలోచన బదులు ఎవరి గూటికి వాళ్లే, ఎవరి కాన్సెప్ట్ లో వాళ్లే అనేది కనబడుతుంది. వాస్తవానికి మొన్న ఎన్నికల తర్వాత ఇక్కడ నెక్స్ట్ రేపు పొద్దున్న బీజేపీ పరిస్థితి ఏంటి, సెకండ్ ప్లేసా ఏంటి అనుకుంటున్న టైంలో ఇప్పుడు ఓటమి పాలైపోవడం, మీరు అన్నట్టు ఇప్పుడు సమన్వయం అనేది మిస్ అవుతుంది నాయకుల మధ్య అనేది తెలుసు. ఇది అధిష్టానానికి తెలియదా, తెలిసినా పట్టించుకోవట్లేదా, లేదంటే సమన్వయం సంబంధించి సమీక్షలో మీటింగ్లు పెడతారంట, అటువంటిది ఏమి ఆ జోలికి